బాలీవుడ్ విలక్షణ నటుడు ఏపీ చంద్రబాబు మేనల్లుడు నారా రోహిత్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తన వివాహ తేదీపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారో స్వయంగా వెల్లడించారు. ప్రతినిధి 2 చిత్ర కథానాయికగా సిరిను ఆయన పెళ్లాడనున్నారు. ఇక వివరాల్లోకి వెళితే టాలీవుడ్ లో కాస్త వయసు ఎక్కువైనా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్న కథానాయకుల్లో నారా రోహిత్ ఒకడు. అయితే కొన్ని నెలల ముందే పెళ్లి దిశగా అతను అడుగులు వేశాడు. తనతో ప్రతినిధి 2 సినిమాలో కలిసి నటించిన సిరిలెల్లా అలియాస్ శిరీషతో అతను గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ పెళ్లి గురించి మాత్రం ఏ సమాచారం లేదు. తాజాగా ఆయన నటించిన సుందరకాండ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో పాల్గొన్న రోహిత్ అభిమానులతో ఈ శుభవార్తను పంచుకున్నారు. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో తాను వివాహం చేసుకోబోతున్నానని నారా రోహిత్ తెలియజేశారు. గత సంవత్సరం అక్టోబర్ నెలలో హైదరాబాద్లోని నోవోటెల్లో వీరిద్దరూ ఘనంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఇక త్వరలోనే వీరి వివాహం జరగనుంది. ప్రతినిధి 2, భైరవం చిత్రాలు అతన్ని నిరాశకు గురి చేసినప్పటికీ సుందరకాండ సినిమా కాస్త ఊరటనిచ్చింది. ఇక సుందరకాండలో ఆమె చిన్న క్యామియో చేసింది. ప్రతినిధి 2 కోసం పనిచేస్తున్న సమయంలోనే వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఆ సినిమా విడుదల తర్వాత కొంతకాలానికే వీరి నిశ్చితార్థం జరిగింది. కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న రోహిత్ గత ఏడాది రీ ఎంట్రీ ఇచ్చాడు. హాస్యం, ప్రేమ కథాంశంతో తెరకెక్కిన సుందరకాండ చిత్రం యువతను, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు వస్తున్న ఆదరణ పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ విజయోత్సవ వేడుకలో భాగంగానే రోహిత్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక ప్రకటన చేయడం విశేషం. బాణం, ప్రతినిధి, రౌడీ ఫెలో వంటి విభిన్నమైన చిత్రాలతో నారా రోహిత్ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. చాలా కాలంగా ఆయన పెళ్లి గురించి ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ వార్త ఆనందాన్నిచ్చింది. ఇక సుందరకాండ తర్వాత రోహిత్ కొత్త చిత్రం ఏదీ ఇంకా ఖరారవ్వలేదు. పెళ్లి తర్వాతే అతను కొత్త చిత్రాన్ని మొదలు పెట్టేలా ఉన్నాడు.